నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. జూలై 1 నుంచి 31 వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా? సో వృశ్చిక రాశి గురించి మనం జులై మంత్లో దాని గురించి మాట్లాడుకుందాం అంటే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో. ఫస్ట్ వృశ్చిక రాశిలో రాశి ఫలాలు చెప్పకముందు జులై మంత్ యొక్క విశిష్టత, అందులో కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయండి. చాలా విశిష్టత కూడి జ్యోతిష శాస్త్రం ప్రకారమైన కనుక చాలా చూస్తుంటే పరిహారాలుగా వాడుకోవచ్చండి. ఆ రోజులు చాలా ముఖ్యమైనవి. ఫస్ట్ ఇది మనకు ఆషాఢ నవరాత్రులు, వీళ్ళకి జూన్ 26 నుంచి జులై 4 వరకు ఉన్నాయండి. నాకు వచ్చే కాల్స్ని బట్టి చూసుకుంటే ఎవరికైతే డైవర్స్లు స్టార్ట్ అయ్యి అవి అటు ఇటు తేలకుండా హ్యాంగ్ అయ్యి ఎక్కువ కాలం ప్రొలాంగ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టైం అంటే అవకాశం. ఈ రోజుల్లో 9 days కనుక నవరాత్రులు కనుక చక్కగా కనుక చేసుకోగలిగితే ఎవ్రీడే 8 తర్వాత ధూపం వేసి ఒక ½ an hour టైం స్పెండ్ చేసి అష్టోత్తర నామాలు కానీ అమ్మవారి కనుక చదువుకుంటూ ఉంటే ఎవరి మీద కోప్పడకుండా ఒక 9 days కనుక భక్తిగా కనుక చేసుకుంటే ఈ కోర్టు కేసుల నుంచి బయటపడిపోతారండి. ఓకే. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, రియల్ ఎస్టేట్లో ఎవరైతే చేస్తూ గ్రోత్ లేక ఆగిపోయి ఉన్నారో వాళ్ళకి చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. మూడోది అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్టివిటీ కనుక లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకు కూడా చాలా బాగా కలిసి వస్తుందండి. ఈ వారాహి నవరాత్రులు అంటే ఆషాఢ నవరాత్రులు ఎవరు మిస్ చేసుకోకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. నెక్స్ట్ గురు పూర్ణిమ ఉందండి. పర్టికులర్ వృశ్చిక రాశి వాళ్ళకి గురువు అంత అనుకూలంగా లేరు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజున మిస్ కాకుండా గురు పూర్ణిమ రోజు వాళ్ళకి సంబంధించిన గురువులు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, లేదంటే ఆశ్రమానికి వెళ్ళి కానీ మఠాలకు కానీ వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేస్తే నెగటివ్ ఎనర్జీ అంతా పోయి గురు యొక్క కృప వీళ్ళ మీద వస్తుందండి. చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటే మేము జాబ్లో ఆల్రెడీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నామండి, జాబులు మూవ్ అవుతున్నామండి, ఒక ప్లేస్ నుంచి ఇంకో చాటికి మూవ్ అవుతున్నామండి, షిఫ్ట్ అవుతున్నాము, అవుట్ ఆఫ్ ది జాబ్ వచ్చాము, అవుట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చామని చెప్పేసి ఫోన్లు చేస్తూ ఉన్నారండి. అది గురువు వీళ్ళకి సరిగా అనుకూలంగా లేకపోవడం జరుగుతుంది. ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నా, ఫైనాన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళంతా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి. వాళ్ళకి ఇది బెస్ట్ రెమెడీ. ఓకే. తర్వాత వీళ్ళకి నాగపంచమి ఉందండి. ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో, మిస్క్యారేజ్ అవుతుందో, ప్లాన్ చేసుకుని సరిగ్గా అవ్వట్లేదో వీళ్ళంతా కూడాను ఆ రోజున నాగపంచమి చక్కగా కనుక భక్తి శ్రద్ధతో చేసుకుంటే ఆ దోషం అంతా పోయి చక్కగా పిల్లలు కొనే అవకాశం, వంశ వృద్ధి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఈ రెమెడీస్తో మనం అందరూ ప్రతి ఒక్కళ్ళు చక్కగా చేసుకోవాలని మనం కోరుకుందామండి. సో ఇంకొక ముఖ్యమైన పండుగ అండి తొలి ఏకాదశి. ఎవరైతే సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఇంట్లో ఎవరికొకరికి హెల్త్ బాగోలేకపోవటమో, బిజినెస్ సరిగా లేకపోవటమో, ఒకటి బాగుండి ఇంకో బాగలేకపోవటమో, ఇలా అన్ని కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఆ రోజు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం పార్థివ శివలింగం అంటారు. అంటే పుట్టమట్టిది మనకు బయట అమ్ముతారండి. అవి తీసుకొచ్చేసి ఇద్దరు పండితులు కనుక ఇంటికి తీసుకొచ్చేసి వాళ్ళ చేత ఈ పూజ కనుక ఇంట్లో చేయించుకొని వాళ్ళ చేత వేద ఆశీర్వాదం తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోయేసి ఇల్లంతా మళ్ళీ కలకలలాడుతూ చక్కగా ఉంటుందండి. సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ అండ్ మంచి టైం కూడా తుల ఏకాదశి రోజు చేసుకుంటే. సో వీటితో పాటు మనం చూసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి చూసుకుంటే ఇందులో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా వృశ్చిక రాశిలో ఉంటారు. మనం గురు గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు ప్లస్ శుక్రుడు ఈ 2 యొక్క గ్రహాలు చేంజెస్ ఎక్కువగా ఉంది. ఇవి వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉందన్నమాట. ఇందులో మనకి సూక్ష్మ గోచరం, లఘు గోచరం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళ చుట్టూ వాతావరణం కొంచెం ద్వేషపూరితంగా ఉంటుంది, ప్రొఫెషన్లో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. తర్వాత శుక్రుడి వల్ల కొంచెం యంగ్ పీపుల్ లేదంటే యంగ్ ఉమెన్ లేదంటే యంగ్ జెంట్స్ ద్వారా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ప్రొఫెషన్లో ఎక్కువగా ఉండి మేనేజబుల్ రేంజ్లో ఉన్నాయని మనం చెప్పుకోవాలి. సూర్యుడు 9వ ఇంట్లో ఉండి 9th హౌస్ని చూడటం వల్ల ఏమవుతుందంటే ఇది ఎలా అని చెప్తారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ గేమ్లో చేసుకుని ఆ బ్లేమ్ గేమ్లో వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కొలీగ్స్ తోటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మనకి మహర్షులు ఏం చెప్తారంటే నిందాపరాధం కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్యలాభార్ధనాశచ్చ విరోధే విచారో నవమే రవి అని చెప్తారు. అంటే వీళ్ళు మంచి పనులు చేయాలని ఒక సత్సంకల్పంతో వెళ్తూ ఉంటారు, వేరే వాళ్ళు వచ్చేసి వీళ్ళని ఆటంకాలు పెడుతూ ఉంటారు, వీళ్ళ కష్టాన్ని వాళ్ళ క్రెడిట్గా చూపించుకుంటూ ఉంటారు, వీళ్ళ మీద నిందలు వేసేస్తారు. ఇది ఎక్కువగా జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. నాకు చాలామంది ఫోన్లు చేస్తారు, సార్ జాబ్ పోయింది, మా కొలీగ్ చేశారు, నా క్రెడిట్ అంతా వాళ్ళు ఎత్తుకొని పోతూ ఉంటారు. అది ఇందాక చెప్పిన విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ దోస్ కెన్ బి మేనేజబుల్, దే కెన్ మేనేజ్ ఇట్. ఓవరాల్గా బాగుంటుంది. అయితే కుజుడు 10th హౌస్లో ఉండటంతో వీళ్ళ పని అంతా ఉరుకులు పరుగులు పెట్టే విధంగా ఉంటుంది. ప్రపంచం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధారాసుతే నిత్య క్లేశ సదా వ్యాధి సదా భోజన దుర్బలం అని చెప్తారు. అంటే వీళ్ళకి జాబ్ ఎలా ఉంటుందంటే ఉరుకులు పరుగులతో టెన్షన్గా ఉంటుంది. తద్వారా టయానికి భోజనం చేయక
మానసికంగా టెన్షన్ పడుతూ అబ్బా ఇదేంటి ఎన్ని రోజులు గడిచిపోతాయి అన్నట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబ్లో డిస్పరేషన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అగైన్ దిస్ కెన్ బి మేనేజబుల్ రేంజ్లో ఉంటుంది. 7వ ఇంట్లో శుక్రుడు ఉండటంతో అప్పటిదాకా చక్కగా బాగా ప్రేమగా మాట్లాడిన వాళ్ళు వీళ్ళకి రిటర్న్ అయ్యి రివర్స్ అయ్యి సింహంలాగా గండ్రిస్తారంట, మనకి శాస్త్రాలు చెప్పున్నారు. సో వీళ్ళకి అప్పటిదాకా భార్యాభర్తలు చక్కగా ఉంటే వాళ్ళు పౌజెస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు గాండ్రిచ్చే విధంగా సింహంలాగా ఎగబడతారని చెప్పేసి ఉంది. కోపస్తథా భీతి, విపరీతమైన కోపం వచ్చేసింది, భయం వచ్చేస్తుందంట వాళ్ళ సర్వదా క్లేశజం. స్త్రీ జాడ్యం అంటే జెంట్స్ అయితే లేడీస్ ఇళ్ళ మీద తిరగబడతారు, లేడీస్ అయితే జెంట్స్ ఇళ్ళ మీద తిరగబడతారు, గెయ్యని ఎగబడతా ఉంటారు, ఒంటికాల మీద లెగుస్తూ ఉంటారు, మాట్లాడతారు చూడండి సామెతలు. అవన్నీ ఇప్పటికి వీళ్ళకి రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ అవుతారు. కానీ లవ్ రొమాన్స్ మాత్రం కాంప్రమైజ్ ఎవరు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎంత విషయం అంటే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, కానీ కట్టుకున్న ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు అట్లీస్ట్, అంతేగా. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీస్ ఆర్ ఆల్ మేనేజబుల్ ప్రాబ్లమ్స్. వృశ్చిక రాశి వాళ్ళకి పెద్దగా భయపడిన అవసరమే లేదు. మనకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే విశాఖ క్షేమంగా ఉంటారు, పరవాసము హ్యాపీగా ఉంటారు. ఛాలెంజెస్ ఎక్కడంటేనండి ఫైనాన్షియల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అనురాధ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, చెప్పారు కదా అన్ని కంట్రోలబుల్ రేంజ్లో ఉంటాయి. ఏదైనా కానీ పరవాసము ఫారిన్ ఎలా వెళ్ళాలి అనుకున్న అనుకూలంగా ఉంటుంది, సౌఖ్యంగా కూడా ఉంటారు. కానీ ఛాలెంజెస్ ఏమంటే అగైన్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్, హెల్త్ ఛాలెంజెస్ ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి పరవాసము క్షేమంగా ఉంటారు, కానీ ఛాలెంజెస్ ఏమంటే హెల్త్ విషయంలో కొంచెం డిస్టర్బ్ అవుతారు, ఫైనాన్షియల్ విషయంలో డిస్టర్బెన్స్ అయ్యి అతిగా భయపడుతూ ఉంటారు. ఏదో ఒక సిచ్యువేషన్లో భయపడాల్సిన దానికి టూ మచ్ యాంగ్జైటీ ఫీల్ అయిపోయేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. అనురాధ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కనుక పని చేస్తే ఆ పని మధ్యలో ఆగిపోయి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో అనురాధ నక్షత్రం వాళ్ళకి ప్లాన్ బి ఆప్షన్ పెట్టుకోండి, ఎందుకంటే ప్లాన్ ఏ పోతే ప్లాన్ బి అట్లీస్ట్ ఉంటుంది అనమాట. జనరల్గా ఎవరు ఫెయిల్ అవుతారంటే ప్లాన్ బి లేని వాళ్ళు ఫెయిల్ అవుతారు. మన పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు అప్పుడు ఫెయిల్ అవ్వరండి లైఫ్లో, ఎందుకంటే ప్లాన్ ఏ పోతే ఇమీడియట్లీ ప్లాన్ బి పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర ఆప్షన్ ఉంటుంది. సో టూ మచ్ పొసెషన్ కాకుండా ఏదైనా పని జరిగితే లెట్ ఇట్ గో అన్నట్టు వదిలేసి ఉండండి. బట్ ఓవరాల్గా చూస్తే వీళ్ళకి ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉన్నాయి, బట్ దోస్ కెన్ బి మేనేజబుల్ రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవాలండి. సో మరి ఆ మేనేజబుల్ రేంజ్లోకి వచ్చి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంటే వృశ్చిక రాశి వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలి? ఒకటి సూర్య అష్టకం చదువుకోవాలండి. తద్వారా ఏమవుతుందంటేనండి ఈ ఫాదర్ రిలేటెడ్ ఇప్పటిదాకా మనం ద్వేషపూరితమైన వాతావరణం తప్పవుతుంది. దేవి కవచాన్ని చదువుకుంటే వీళ్ళని ఎవరు ఏమీ అనలేరు. ఎవరి జాబులో ఎవరైతే ఉరుకులు పరుగులు పెట్టేస్తున్నారో అవంతా సెటిల్ అయిపోతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదువుకోవాలి. ఇంకా ఎవరైనా కనుక శత్రు బాధ ఎక్కువగా ఉంటే వీళ్ళకి మనకి చండీ పారాయణము, చండీ హోమం చేసుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి ఇంకా బెస్ట్ ఆఫ్ బెస్ట్ అంటే లాంగ్ రన్లో ఇప్పుడు ఇమీడియట్గా కనుక చేయించుకోవాలి వీళ్ళకి సుదర్శన హోమము కనుక, లేదంటే సుదర్శన మంత్ర జపము, సుదర్శన యంత్రం వాళ్ళ ఇంట్లో కనుక వేసి చేయించుకుంటే ఎలాంటి ఏమంటారంటే శత్రువులు బాధ కానివ్వండి, అనవసరంగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు దర్జా చేరకుండా బాగా కాపాడుతూ ఉంటుందండి, బాగా పనిచేస్తుంది. సో ప్లస్ ఆర్ మైనస్ బట్ దెన్ రెమెడీస్తో ముందుకు వెళ్ళిపోవచ్చు అంటారు వృశ్చిక రాశి వారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు.